సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ నుంచి డే 3 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది డే 3లో ఎంత కలెక్షన్ చేస్తుంది, ఎంత కలెక్షన్ చేయబోతుంది, అలాగే డే 1 డే 2 ఎగ్జాక్ట్లీ కలెక్షన్ ఎంత. సో ఈ యొక్క మూవీ పెద్ద పెద్ద ఏరియాలలో, సో ఎగ్జాంపుల్కి మీకు హైదరాబాద్ తీసుకోండి, లేదా చిత్తూరు సైడ్ తీసుకోండి, తిరుపతి సైడ్ తీసుకోండి, లేదా హిందీ బెల్ట్ అయినా సరే, ఎక్కడైనా సరే మన ఏపీ టు తెలంగాణ, సో అక్కడ పెద్ద పెద్ద ఏరియాలు ఉన్నాయి కాబట్టి అక్కడ దాని బజ్ అనేది ఎంత ఉంది ఏంటి అని చెప్పి కలెక్షన్ చూడగానే అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకున్న బ్రదర్స్, ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి చాలా ఇదిగా చాలా రకాలుగా చేశారనమాట. సో అది మనం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారి కష్టం, సో తన అమాయకత్వం అనేది మూవీలో బాగా పండిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అందుకని ఇంత కలెక్షన్ అనేది వచ్చిందనమాట. ఏదో డైరెక్షన్ వల్ల అయితే కాదు, అది మటుకు పక్క బల్ల కొద్ది మరీ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మన రామ్ చరణ్ గారు ఆ విధంగా నటించాడు అనమాట. దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి డే 3 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా ఇప్పుడు 4,13,00,000 అయితే సంపాదించింది. ఇది ఒక లైవ్ డేటా, ఇది పెరిగే అవకాశం ఉంది. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి డే 3 అనేది గడుస్తుంది కాబట్టి ఇది లైవ్ డేటా అండి. ఇప్పుడు నేను చెప్పింది ఇది పెరిగే అవకాశం ఉందన్నమాట, ఓన్లీ డే 3 అనమాట. సో చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 11 లక్షలు, హిందీలో అండి 11 లక్షలు. సో కన్నడలో వచ్చి 1 లక్ష, తమిళ్లో వచ్చి 3 లక్షలు. సో తెలుగులో వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 2,45,00,000 అయితే ఉందన్నమాట తెలుగులో. ఓకేనా? సో తెలుగులో డే 3 వచ్చి 2,45,00,000 అయితే ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తెలుగులోనే దీని బజ్ అనేది ఎక్కువ ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక నార్త్ అమెరికా సైడ్ చూసుకున్నట్లయితే 15 లక్షల వరకే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మన హిందీలో వచ్చి 1100 షోస్ అయితే పడ్డాయన్నమాట. 1100 షోస్కి ఈ యొక్క మూవీ హిందీలో డే 3 ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి లైవ్ డేటా కాబట్టి 11 లక్షల వరకే సంపాదించిందండి. ఓకేనా? సో దీని బజ్ అనేది, దాని ఆక్యుపెన్సీ అనేది మీకు ఆ హింట్ అనేది వచ్చేసి ఉంటుంది ఇప్పటికే చాలా తక్కువ అని. సో కన్నడలో అయితే 39 షోసే ఈరోజు డే 3లో 39 షోసే. సో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, అవేమి నమ్మొద్దండి. ఇప్పుడు నేను చెప్పేది జెన్యూన్ అనమాట. సో చూసుకున్నట్లయితే తమిళ్లో వచ్చి 3 లక్షల వరకే సంపాదించింది అనమాట. షోస్ ఎన్ని పడ్డాయి? 154 షోస్ అయితే పడ్డాయి అనమాట. ఓకేనా? సో తెలుగులో వచ్చి 2 లక్షల లైవ్ డేటా మారింది, 45 లక్షలు అయితే సంపాదించింది అన్నమాట. 2,45,00,000 అయితే సంపాదించింది అనమాట. షోస్ అయితే ఎన్ని పడ్డాయి? 1212 షోస్ అయితే పడ్డాయన్నమాట. అంటే టోటల్గా లెక్కేసుకోండి అప్పుడు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 1 చూసుకున్నట్లయితే 51 కోట్లు అయితే సంపాదించిందండి. డే 2 చూసుకున్నట్లయితే 26,90,00,000 అయితే సంపాదించింది అనమాట. సో డే 1 చూసుకున్నట్లయితే షోస్ ఎన్ని పడ్డాయి? టోటల్గా మన ఇండియా మొత్తంగా చూసుకున్నట్లయితే 12,412 షోస్ అయితే పడ్డాయి. దానికి తగ్గట్టుగానే 51 కోట్లు అయితే వచ్చాయన్నమాట డే 1 చూసుకున్నట్లయితే. ఇండియన్ నెట్ కలెక్షన్ నేను చెప్పేది ఇదంతా. జిఎస్టీ పోతే ఒక ఆడియన్ టికెట్ కొనిన తర్వాత జిఎస్టీ పే చేస్తుంది కదా గవర్నమెంట్కి. సో నేను చెప్పేది ఒరిజినల్ ఇండియన్ నెట్ కలెక్షన్, గ్రాస్ కలెక్షన్ అయితే కాదు. ఓకేనా? సో డే 2 చూసుకున్నట్లయితే 26 కోట్లు అయితే సంపాదించింది, 90 లక్షలు. ఓకేనా? సో చూసుకున్నట్లయితే దీనికి షోస్ ఎన్ని పడ్డాయి? 1,113 షోస్ అయితే పట్టాయన్నమాట. దానికి తగ్గట్టుగానే వచ్చాయండి. ఒక గొప్ప విషయమనే చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ డే 1 చూసుకున్నట్లయితే ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి వాళ్ళ అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరండి. సో అది మీరు చూసే ఉంటారనమాట. సో 135 కోట్లు వసూలు చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా. సో డే 1 చూసుకున్నట్లయితే అక్కడి నుంచి వచ్చిన డబ్బే ఒక 30 కోట్లు. ఓకేనా? ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు. ఓవర్సీస్ అంటే బయట అదర్ కంట్రీ నుంచి వచ్చే డబ్బు అనమాట అది. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఇప్పుడు 2వ రోజు థర్డ్ డే గడుస్తుంది కాబట్టి కనీసం ఒక 10 కోట్లైనా సంపాదించి ఉండొచ్చు. ఓకేనా? సో మొత్తం కలిపి ఒక 40 కోట్లనే నేను చెప్పి ఎగ్జాక్ట్లీగా చెప్పొచ్చు అనమాట. ఒక ఎస్టిమేషన్ అండి. ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు అయితే మీరు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఇండియన్ నెట్ కలెక్షన్లో, ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్ అండి. నేను ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు అయితే కలపట్లేదు అనమాట. సో ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే 18,50,00,000 అనమాట. సో మొత్తంగా ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే 25 కోట్లు కానీ 23 కోట్లు కానీ ఉంటుంది ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు. మూవీ గురించి థర్డ్ డే అనేది చాలా వరకు మారిపోయిందండి. సో ఎవరు బట్టినా రామ్ చరణ్ గారిని పొగుడుతున్నారనమాట. సో రామ్ చరణ్ గారి గెటప్లు కానీ
4-5 బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు జరిగాయని చెప్పి ఆయన నోటితోనే చెప్పడం అనేది జరిగింది. ఆయన ఎంతో కష్టపడ్డాడని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఇప్పటికే మూవీ రివ్యూవర్స్ కానీ, పక్కన వాళ్ళు కానీ, పబ్లిక్ టాక్ కానీ చాలామంది చాలా రకాలుగా, కొంతమంది నచ్చిందని చెప్పారు, కొంతమంది నచ్చలేదని చెప్పారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అనమాట. సో నా ఒపీనియన్ ప్రకారంగా ఇప్పుడు చెప్తున్నాను, మూవీ అయితే నాకైతే నచ్చలేదు. సో అది తెలిసిన స్టోరీ కాబట్టి నచ్చలేదు కాబట్టి. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి ఆ యొక్క యాక్టింగు, తన పడ్డ కష్టం అనేది బయటపడ్డది అనమాట. మీరు చూసే ఉంటారు, షూటింగ్ సంబంధించిన మెథడ్స్ అనేటివి చాలా వరకు రివీల్ అయితే చేశారనమాట. సో ఏదో ఒక బురద పూసుకుంటుంటాడు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు చేసుకుంటాడు, 4 చేసుకుంటాడు అనుకుంటా నాకు తెలిసి, పహీల్వాన్ లాగా, క్రికెట్ లాగా, రన్నింగ్ లాగా. సో ఏ షేప్లో కనబడాలో ఆ షేప్లో కనిపించాలని చెప్పి చాలా వరకు చాలా ఇదిగా తన ఫ్యాన్స్ కోసమేనండి. సో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది, ఓన్లీ తన ఫ్యాన్స్ కోసమే ఇంత ఇదిగా చేశాడనమాట. నా ఒపీనియన్ ప్రకారంగా నేను చెప్తున్నాను, ఇంత ఇది ఎందుకు, ఇంత చేయడం ఎందుకు? ఒక కాలు లేకుండా ఒక గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు కాలు లేకుండా చేశాడు. అదే మెయిన్ అసలు థ్రెడ్ నాకు తెలిసి. సో ఎవరైనా సరే అదర్ కంట్రీ వాళ్ళు కానీ ఈ యొక్క మూవీని కానీ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఒక పిస్టేజ్ పరంగా అనుకుంటారనమాట. ఎవరైనా సరే ఇంత గ్లోబల్ స్టార్గా ఎదిగిన హీరో సో ఒక కాలు లేకుండా నటించాడంటే ఎంత తగ్గి ఒదిగి ఉన్నాడో రామ్ చరణ్ గారు, అతని మంచితనం అనేది అక్కడే బయటపడుతుంది అనమాట. అది సో అది మనం గుర్తించాలి, అది కూడా గుర్తించాలి. ఇప్పుడు మూవీ కొంతమందికి నచ్చింది, నచ్చకపోవచ్చు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు నచ్చలేదు బ్రో మూవీ అనేది. సో కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది మాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి చెప్తున్నారనమాట. సో మెయిన్ ప్లస్ పాయింట్లు ఇవే. బుచ్చిబాబు గారి డైరెక్షను, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, అతను కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవన్నీ ఏం లేవు ఇక్కడ. ఉన్నది చెప్తున్నాను, అవన్నీ ఏం లేదు. ఆయన ఫేస్ చూసిపోవడం అనేది జరిగిందనమాట. అదే మెయిన్ పాయింట్, మెయిన్ లాజిక్ అదే. సో ఆ యొక్క న్యూఢిల్లీలో కూడా పేపర్స్ పట్టుకొని అడుక్కుంటాడు కదా. సో సార్ అని చెప్పి నా బాధ వినండి, నా మొర వినండి అని చెప్పి అడుక్కుంటాడు, వెళ్ళిపోతుంటాడు అతను, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. ఆ యొక్క ఇది ఏదైతే ఉందో ఆ యొక్క ఫేస్లో, ఆ యొక్క రైల్వే స్టేషన్లో కూడా నడిచేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఆ విధంగా ఎవరు నటిస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్గా నిలిచిపోద్ది జనాలకి. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా ఇప్పుడు ప్రస్తుతానికి 165 కోట్లు అని చెప్పి ఇంతకుముందు చెప్పాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 170 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. శరవేగంగా దూసుకొని వెళ్తుంది అనమాట 200 కోట్లకి. 200 కోట్లు దాటలేదండి, 170 కోట్లు వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అంటే ఇంకా దాటలేదు, 170 కోట్లు దాటుతుంది. డే 3 గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అదనమాట. డే 3 గడుస్తుంది కాబట్టి సో 170 కోట్లు వరల్డ్ గ్రాస్ పరంగా వస్తుందన్నమాట. సో అది దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్, ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఈవినింగ్ అయితే చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.